మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అయితే సత్యనారాయణ స్వామి ఆలయంలో అన్నవరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం మీసాలరాయుడు ఆ సత్యనారాయణ స్వామి ఆలయంలో అయితే మాత్రం వేలాది మంది భక్తులు ఈరోజైతే స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ఆలయంలో వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అయితే మాత్రం ఆలయ ఈవో వీళ్ళ సుబ్బారావు గారు అయితే మాత్రం ఆ ప్రత్యేక ఏర్పాట్లు చేసామని అయితే మాత్రం ఆయన సుమన్ టీవీతో తెలిపారు. అలాగే ఆయన వేకువజాము నుంచి కూడా 4:30 నుంచి కూడా ఆలయ ప్రాంతానికి చేరుకొని క్యూ లైన్లను అలాగే దర్శనాలు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలు అయితే ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా అయితే మాత్రం పులిహోరను అయితే మాత్రం చాలామంది వేలాది మంది అయితే మాత్రం ఆ పులిహోర ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా స్వీకరించారు. అలాగే చిన్నపిల్లలకి బిస్కెట్లు పాలు పంపిణీ కూడా ఆయన అయితే చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కోలాటాలు అయితే మాత్రం పలువురిని భక్తులను అయితే ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులు మనం చూస్తున్నాం. చాలా వేలాది మంది భక్తులు అయితే ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నారు. రాత్రి రూములు దొరకకపోయినా సరే, వసతి సౌకర్యం లేకపోయినా సరే ఆలయంలోనే ఈ గొచ్చి మీద అయితే మాత్రం ఇక్కడైతే పడుకొని అయితే మాత్రం వేకువజామునే స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని ఆ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఏ విధమైన ఏర్పాట్లు చేశారనే విషయంలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఒకసారి మనతో పాటు ఆలయ ఈవో వీళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతానండి. స్వామివారి దేవస్థానం అన్నవరం, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరంకి భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వారికి రైల్వే స్టేషన్లో దిగినటువంటి వారికి, తర్వాత బస్ స్టాండ్లో దిగినటువంటి వారికి కూడా ఉచిత బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయ సిబ్బంది అంతా కూడా దీనిలో నిమగ్నమై ఉన్నారు. భక్తులందరూ కూడా అన్నవరం దేవస్థానం కొండపైకి వచ్చిన తర్వాత వారికి వ్రతాలు చేసుకునే నిమిత్తం 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు, 2000 రూపాయలు వారికి వేరువేరు క్యూ మార్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూ మార్గంలో వెళ్ళిన తర్వాత వారికి అక్కడ వ్రతాలు నిర్వహించబడతాయి. ఆ వ్రతాల్లో టికెట్లు తీసుకోవడానికి కూడా మేము ఎంట్రన్స్లోనే వాటికి అక్కడ సన్నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వారు వ్రతం పూర్తయిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి అక్కడ కూడా భక్తులందరికీ ఏర్పాట్లు చేయడం, క్యూ లైన్స్ మేనేజ్మెంట్ చేస్తూ ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత శ్రీ స్వామివారి దర్శనం అయిన తర్వాత మన క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ సీతారాముల వారిని కూడా దర్శించుకోవడానికి అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. తదుపరి యాత్రికులందరికీ కూడా ఉచితంగా మంచినీటి సౌకర్యం, పులిహోర, దద్దోజనం పంపిణీ చేయబడుతుంది. పిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేయబడుతున్నాయి. కాబట్టి యాత్రికులందరూ కూడా ఈ సదుపాయాల్ని సద్వినియోగం చేసుకుని కార్యాలయ సిబ్బందితో సహకరించి వారు స్వామివారిని దర్శించుకొని వ్రతాలని చేసుకొని వారి జన్మను పరితార్థం చేసుకోవాలని, ఆ స్వామివారి ఆశీస్సులను పొందాలని వాళ్ళని భక్తులందరినీ కూడా ప్రార్థిస్తున్నారు. ఏమైనా వారికి సదుపాయాల కోసం ఏమైనా విన్నవించుకోవాలంటే మేము ఇక్కడ వాట్సాప్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. వాటిలో వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయవచ్చు. మంచినీటి విభాగం కానీ, తర్వాత ఆలయ విభాగం కానీ, అదేవిధంగా రూమ్స్ ఏర్పాటు చేసే విధానంలో కానీ, వారికి ప్రసాదం పంపిణీ చేసే విధానంలో కానీ ఏ విధమైనటువంటి ఆటంకాలు ఎదురైనా, ప్రతిస్పందన ఎదురైనా మాకు ఆ వాట్సాప్ ద్వారా తెలియజేసుకోవచ్చు. వారి యొక్క అభిప్రాయాల్ని మన పీజీఆర్ఎస్ ద్వారా కూడా, ఐవీఆర్ఎస్ ద్వారా కూడా తెలియజేసుకోవచ్చు. కాబట్టి భక్తులందరూ కూడా సంయమనం పాటించి వారి యొక్క జన్మను చరితార్థం చేసుకోవాలని, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఆశీస్సులు పొందాలని, ఇదే విధంగా కార్యాలయ సిబ్బంది అంతా కూడా పర్యవేక్షణలో ఉన్నారు. అదేవిధంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి ఐవి రోజు గారు కూడా వారు ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఆలయ సిబ్బంది కూడా
యాత్రికులతోటి మర్యాదపూర్వకంగా ఉండి మన భీష్మ ఏకాదశి కార్యక్రమం జయప్రదం చేసుకుంటూ భక్తులందరికీ కూడా ఆనందాన్ని కల్పించాలి, వారికి సహకరించాలని కోరుకుంటున్నాను.